సింగ్ గారు గురించి ఒక ఆయన సాక్ష్యం చెప్పారు, దైవజనుడి గురించి. ఆయన ఈ యవనస్తుడిగా ఉన్నప్పుడు చర్చికి వచ్చే గేటు దగ్గర ఆడుతున్నాడట. ఆ గేటు పెట్టింది గేటు వేయడానికి మూయడానికే తప్ప ఉయ్యాలు ఊగడానికి కాదు కదా. కానీ వీడు ఉయ్యాలు ఊగుతున్నాడు. దేని మీద? గేటు మీద ఉయ్యాలు ఊగుతుంటే దైవజనుడు లోపలికి వస్తూ దగ్గరికి రానన్న అని పిలిచాడంట. అంకుల్ ఏంటి అంకుల్ అంటే చపాల్ మనిషాడు. ఒకటి అంకుల్ కొట్టారంటే ఇటు కూడా ఇచ్చాడంట. 2 చెంపలు అటు ఇటు వాయించి వదిలిపెట్టకుండా వాడిని పట్టుకొని తీసుకెళ్ళి ఆయన పుల్పెట్టి, ఆయన ఎక్కడైతే నిలబడి వాక్యం చెప్తాడో ఆ పక్కన కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టాడంట. ఆ రోజుతో వాడికి ఉన్న దయ్యాలను వదిలిపోయాయంట. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడ నుండి ఇంటికి రాగానే అమ్మ చెప్పినట్టు వింటున్నాడు, నాన్న చెప్పినట్టు వింటున్నాడు. అమ్మ నాన్నకి అర్థం కాల, ఏంటి మా కొడుకు ఈరోజు మారిపోయాడు, ఈ ఆదివారం నుండి మారిపోయాడంటే. నాన్న తైలాభిషేకం నాన్న అన్నాడట. ఏంటా తైలాభిషేకం అంటే? భగత్ సింగ్ అయ్యగారు ఇచ్చారు. ఆ చెంప మీద ఈ చెంప ఉన్న దయ్యం వదిలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అతను గవర్నమెంట్ ఇంజనీర్గా ఉన్నాడు, అద్భుత రీతిగా వాడబడుతుంది.